ఈ కథ గానీ, నేను ఇక్కడికి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఒక టీవీ అండి. టీవీ టీవీయే నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. బేసిక్ ఎందుకంటే, నేను అంటే చిన్నప్పుడు మాకు టీవీ లేదు. టీవీ లేనప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా టీవీ ఉండకపోయేది. నేనేం చేసేటోడినంటే, ఆ రోజు ఇక శనివారం దాకా స్కూల్ ఉండేది. ఆదివారం రోజు టీవీ చూడాలి. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు టీవీ కదా! పోతే వేరేటోళ్ళ ఇంట్లోకి పోయేటోళ్ళం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండేటోడు. వాళ్ళ ఇంట్లో పోయి టీవీ చూడాలి. అంటే వాళ్ళు అంటే కిటికీలకెళ్ళి చూస్తే వాళ్ళ టీవీ కనిపిస్తది. కానీ మేము పోరగాళ్ళం చిన్నగా ఉండేది కనిపియకపోయేది. సో అప్పుడు ఇటుక పెట్టెలేసుకొని దాని మీద నిల్చొని పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ రాత్రి 9 గంటల దాకా చూసేదండి. ఆ మధ్యలో వాళ్ళొచ్చి కిటికీలు మూసేటోళ్ళు, టీవీ కిటికీలు. మూస్తే ఆ సందుల నుంచి అంటే కిటికీ మధ్యలో సందు ఉంటుంది కదండీ! ఆ సందుల నుంచి టీవీ చూసేదండి. అయినా కానీ వాళ్ళు రానియకపోయేది. అరే ఏందిరా టీవీ లేదు కదా అని చెప్పి బాధపడేటోడిని. అదే టీవీ ఏదైతే లేదో నాకు అదే ఎక్కువ గుర్తుంటదంటారు కదండీ! సో అది బాగా గుర్తుంది. అలాంటి టీవీ ఆ సినిమాని నా సినిమాని ఈరోజు టీవీలో చూడడానికి అంటే ఈ దాకా వచ్చిందనమాట. సో సో థ్యాంక్ యూ. ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేసి, "బాబు నీ సినిమా ఇప్పుడు రిలీజ్" అని అడుగుతాడు.